ఆ టెంపుల్ దగ్గర కరెక్ట్గా సంక్రాంతికి మనకు అక్కడ జ్యోతి దర్శనం అవుతుంది కదా అయ్యప్పది, ఏది శబరిమలలో, అదే రోజున ఇక్కడ కూడా పెడతారు మకర జ్యోతి దర్శనం. ఇక్కడ పెద్ద ఎత్తున కర్పూర హారతి, ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసేస్తారు. అది అయిపోగానే అందరూ పరిగెత్తుకుని దర్శనానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఇట్లాంటి సిస్టమ్స్ సెట్ చేసాం ఆ రోజులో. ఇట్లాగా ప్రతి చోట కూడా మనకు ఇక్కడ ఏళ్ల తరబడి అనుభవం ఉన్న పోలీస్ అధికారులు ఉండుంటారు కదా అక్కడ కింద స్థాయి సిబ్బంది. అట్లా ఫ్రంట్ లైన్లో లైన్ టు లైన్ పెట్టుంటే ఈ గొడవ వచ్చి ఉండేది కదా. ఏం జరిగింది, పాపం ఉద్దేశం మంచిదే, వాళ్ళు ఏంటంటే తెల్లారుజాము 4ంటికి ఇద్దాం అనుకున్న వాళ్ళు జనం ఎక్కువైపోయిన విషయాన్ని కింద ఉన్నటువంటి వాళ్ళు టీటీడీకి చెప్పినట్టున్నారు. టీటీడీ మంచి ఉద్దేశంతో రాత్రి 8:30 నుంచి కోపంలో ఇవ్వాలని నిర్ణయించింది. అలా నిర్ణయించినటువంటి సందర్భంలో నేను చెప్పినటువంటి విధంగా క్యూ లైన్ కాకుండా ఒక్కసారిగా గేట్లు తెరిచి వదిలేయడంతో ఫస్ట్ క్యూ లైన్లోకి ఎవడెళ్తే వాళ్ళకే టికెట్లు దొరుకుతాయి కదా అనేటటువంటి రూట్లో పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఇది ఇక్కడ వాస్తవం కనబడుతున్నటువంటిది. అయితే కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ అధికారులు కొత్త అయి ఉండొచ్చు, ఈఓ కొత్త అయి ఉండొచ్చు, చైర్మన్ కొత్త అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఘటనలు అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త ఏం కాదు. 2014లో బాబు గారు అధికారంలోకి రాగానే 2015లో జరిగిన పుష్కరాల్లో 22 మంది మృతి చెందారు. అప్పుడు కూడా తొక్కిసలాటే కారణం. ఇప్పుడు కూడా అంతే, 24లో అధికారం వచ్చారు, 25లో ఇది జరిగింది. కానీ అంటే ప్రభుత్వానికి ఇటువంటి జరిగినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఈ ప్రభుత్వానికి. నేను చెప్పేది అందుకే అది గుర్తు చేశాను. ఇలాంటప్పుడు